బయట చాలా చోట్ల తిరిగాను కానీ చాలా ఇబ్బంది పడ్డాను, చాలా అవస్థలు పడ్డానండి. ఇక్కడికి వచ్చినాక సారు చెప్పిన ధైర్యం, సార్ చెప్పిన మందులు తీసుకుని చెప్పినట్టు మనం నడుచుకుంటే తొందరగా రికవర్ అవుతామండి. రోగాన్ని బట్టి కంట్రోల్ ఎలా చేయాలో డాక్టర్ గారికి తెలుసు. వచ్చేమో 2 రోజులు 3 రోజులు అయిపోవాలంటే అయిపోయేది కాదు కండి. కొద్దిగా మనం కూడా ఆలోచించాలండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనుసూర్ కొండయ్య సార్, కాకినాడ నుంచి వచ్చాను. ఈ పెరల్స్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఇక్కడికి వచ్చి 2 నెలల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటాను సార్. చాలా వరకు యూరినేట్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల తిరిగాను సార్, నాకు ఎక్కడ రిజల్ట్ అనిపించలేదు. ఇక్కడికి వచ్చి 2 నెలల నుంచి మెడిసిన్ తీసుకుంటున్నా. నా వరకు నాకే తెలుస్తుంది సార్, బాడీలో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందన్నది కూడా చాలా వరకు తెలుస్తుంది నాకు. ఇదివరకు అంటే నా పని నేను చేసుకున్నా కూడా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు నేను ఒంటిగానే ఎక్కడికన్నా వెళ్ళగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. చారు ఇచ్చిన మందులు చాలా వరకు కూడా పనిచేస్తున్నాను. ఇది పెరల్స్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఇక్కడికి వచ్చి 2 నెలలు అవుతుందండి. తెలుసుకున్నాను. కాలు చెయ్యి మూమెంట్ అది బాగుంది సార్. ఇప్పుడు ఈ నొప్పులు అవి తగ్గాయి, కొద్దిగా నిద్ర అది బాగా పడుతుంది, చెయ్యది ఫ్రీగా ఉంది. ఇదివరకు అంటే ఇలా ఇంతవరకు ఉండేదండి, ఇప్పుడైతే ఫ్రీగా అవుతుంది. కాలు కూడా ఫ్రీగా. బాడీలో మెడిసిన్ వాడుతుంటే ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది సార్. నా వరకు నాకు తెలుస్తుంది ఎప్పటికప్పుడు వాడుతుంటే. బ్లడ్ సర్క్యులేషన్ అని ఇవి కొంచెం బ్రెయిన్లో మెడిసిన్ వాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది నాకు. ఇదివరకు వాడిన మందుల మీద ఈ మందు కొంచెం గ్రేట్ అనిపిస్తుందండి. ఇక్కడికి వచ్చినాక ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టుంది. నా వరకు నాకే ఏదో ఫ్రీగా అనిపించిందండి. బయట చాలా చోట్ల తిరిగాను కానీ చాలా ఇబ్బంది పడ్డాను, చాలా అవస్థలు పడ్డానండి. ఇక్కడికి వచ్చినాక సారు చెప్పిన ధైర్యం కాకుంటే మా పొజిషన్ బట్టి సార్ని ఇబ్బంది పెట్టకూడదు. కొంచెం లేట్ అయినా సరే సార్ని ఇబ్బంది పెట్టకుండా నిలబడి 1 గంట 2 గంటలు లేట్ అయినా సరే ఓపికగా ఉండి మనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఏదో చూపించుకొని సార్ చెప్పిన మందులు తీసుకుని చెప్పినట్టు మనం నడుచుకుంటే తొందరగా రికవర్ అవుతామండి. బయట ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటామండి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాం, 2-3 గంటలు వెయిట్ చేస్తారు వాళ్ళు, అయినా కూడా మనకి క్యూర్ అవ్వదు. అదే సార్ దగ్గరికి వచ్చామంటే 1 గంట 2 గంటలు లేట్ అయినా మన ఒంట్లో ప్రాబ్లం ఏంటో చూసి దాన్ని బట్టి మందు తయారు చేసి ఇస్తారు. కొద్దిగా ఆలోచించుకుని మనం కూడా సార్ని ఇబ్బంది పెట్టకుండా 2-3 గంటలు లేట్ అయినా సరే మన ప్రాబ్లం బట్టి ఆగి సార్ని రిక్వెస్ట్ చేసుకుని ఆగి తీసుకుంటే మన ఒంట్లో రోగాన్ని బట్టి కంట్రోల్ ఎలా చేయాలో డాక్టర్ గారికి తెలుసు. దాన్ని బట్టి ఆలోచించుకుని మనం ఉండాలి. అంతేగాని అక్కడికి వచ్చాము మనకి ఎమ్మటే తగ్గిపోవాలంటే మనకు అయిపోయేది కాదుగా. రావడం అంటే ఎమ్మటే వచ్చింది కానీ పోవాలంటే అయ్యే పని కాదు కదండి. 2-3 నెలలు వెయిట్ చేసినా తెలిసిద్ది. అంతేగాని వచ్చేమో 2 రోజులు 3 రోజులు అయిపోవాలంటే అయిపోయేది కాదు కండి. కొద్దిగా మనం కూడా ఆలోచించాలండి. మన ఒకలే కాదుగా, ఎంతోమంది వస్తుంటారో చూసుకోవాలి, మనం కూడా ఆలోచించాలండి. అంతేగాని డాక్టర్ గారిని తప్పుపడడం కరెక్ట్ కాదండి. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, అలాగని చెప్పి డాక్టర్ గారిని ఇబ్బంది పెట్టి మాకు తొందరగా అయిపోవాలి, తొందరగా చూసేయాలంటే అది మంచి పద్ధతి కాదండి. థ్యాంక్స్ అండి.